Both are not same. శివతానం చేసింది బాలయ్య బాబు. హిమాలయ పర్వతాల నుంచి శివుడు కనబడతాడు మనకి, బాలయ్య బాబు కనబడు శివుడే. బాహుబలి రికార్డులు, బాలయ్య బాబు రికార్డు గురించి మాట్లాడిస్తారు. పుష్ప రికార్డులు కూడా అన్ని ఏమి బ్రేక్ అవుతాయి, అన్ని ఏ రికార్డు ఆ రికార్డు బ్రేక్ అయిపోతుంటాయి అన్న. చాలా థియేటర్లకి ఇన్సూరెన్స్ లేదు. బాలయ్య బాబు చరిత్రలో నిలబడిపోయే సినిమా ఏదైనా ఉందో అఖండ 2. ఫుడ్ ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా లాడి ఫోన్ హిస్టరీ రిపీట్. నేనే బాలయ్య పెట్టుకున్న సినిమాని బ్లాక్ బస్టర్ మూవీలే. అఖండ 3 కూడా ఉంటుంది, మీరు అఖండ 3 కూడా చూడండి. ఖచ్చితంగా బాలయ్య బాబు చరిత్రలో నిలబడిపోయే సినిమా ఏదైనా ఉందో అఖండ 2. గరికిపాటి గారు చెప్పుతారు మంచి మాటలు, బోయపాటి గారు తీసి చూపించారు అఖండ 2 సినిమా. అట్లా ఉంది సేమ్. గరికిపాటి గారు అంత మంచి మాటలు మాట్లాడతారో, బోయపాటి సినిమాలో అంతే మంచి మాటలు ఉన్నాయి అఖండ 2లో మాత్రం. అఖండ సినిమా తాండం, శివతానం చేసింది బాలయ్య బాబు. హిమాలయ పర్వతాల నుంచి శివుడు కనబడతాడు మనకి, బాలయ్య బాబు కనబడు శివుడే. బాలయ్య బాబులో దూరి శివతానం చేస్తాడు బాలయ్య బాబు. అట్లా ఉంది అఖండ 2. అఖండ 2 గురించి మాట్లాడాలనుకుంటే ఈ సినిమా ఒక హిందూ మతం గురించి తీసిన సినిమా. అన్ని మతాలు వచ్చి చూడడం సినిమా ఏదైనా ఉందంటే అఖండ 2 మాత్రం భయ. అంత బాగుంది అఖండ 2. బాలయ్య బాబు ఆ రోజుల్లో మన బి గోపాల్ గారితో తీసిన సినిమా బ్లాక్ బస్టర్లు అయితే, ఈ రోజుల్లో బోయపాటి గారితో తీసిన సినిమాని బ్లాక్ బస్టర్లే. సినిమా తీయాలంటే ఒక బాలయ్య బాబే, ఇంకెవ్వరు తీయలేరు. అది లెజెండరీ సినిమా మాకు కావాలి చూద్దాం అని. ఎంటనే చూస్తే అక్కడ 1 చూస్తాం కదన్నా, మళ్ళీ 2 అదే చూడడానికి కొంచెం కష్టం వస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఒక మంచి సినిమా తీయాలి. మళ్ళీ ఏంటంటే ఒక సినిమా లాంటి సినిమా మళ్ళీ మాకు కావాలి. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ 150 కలెక్ట్ చేసిందట. ఇంకా ముందు ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ చూసిన సినిమా ఇదంతా. వేరే ఫ్యాన్స్ ఫ్యామిలీతో సహా చూస్తారు ఈ సినిమాని. ఇప్పటికైనా ఈ సినిమా 300-400 కోట్లు మాత్రం పక్కా సరే. ఫస్ట్ టైం అన్న ప్యాన్ ఇండియా మూవీ బాలకృష్ణ గారు. ఆశ్చర్యపడిపోయాం. బాలకృష్ణ ప్యాన్ ఇండియా సినిమా తీరే మనిషి, కానీ బోయపాటి గారు మాత్రం సరైన టైంలో సరైన సింహాన్ని దింపారు. బాహుబలి రికార్డులు, బాలయ్య బాబు రికార్డుల గురించి మాట్లాడిస్తారు. ఒకటి కలసం రావాలంటే సినిమా రేటు బట్టి వస్తాయి సార్. అదేనా 200 బట్టి టికెట్ పెట్టుకుని కలసం ఎక్కువ వస్తుంది, 200 పెట్టుకుని కలసం ఎక్కువ. సినిమా బాగున్నా కలసం రాదు. కానీ బాహుబలికి దీనికి చాలా తేడా ఉంది. ప్రభాస్ గారు ఇక్కడ బాలయ్య బాబు గారు. ఇది ఆంధ్ర తెలంగాణ మాత్రం బాలయ్య బాబు చాలా రేంజ్ ఉంది. పుష్ప రికార్డులు కూడా అన్ని ఏమి బ్రేక్ అవుతాయి, అన్ని ఏ రికార్డు ఆ రికార్డు బ్రేక్ అయిపోతుంటాయి అన్న. BB4 అంటే ఏంటనుకున్నా బాలయ్య బాబు బాలకృష్ణ ఒక చరిత్ర. అప్పటి నుంచి ఆతృతగా చూస్తారు జనాలు, ఎప్పుడు వస్తుంది అని. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది అన్నా? బాలకృష్ణ అక్కడ డైలాగ్ చాలా ఉన్నాయన్న. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక అంటాడు బాలయ్య బాబు. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది? ఇంటర్వెల్ సీన్ చాలా బాగుందన్న. బోయపాటి గారు మీరు చూడండి ఒకసారి, లెజెండ్ సినిమా చూడండి, సింహ చూడండి. ఇంటర్వెల్ సీన్ ఎలాగెడుతుంటారు ఆ విధంగా సినిమా కూడా పెట్టింది. ఇందులో కూడా ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది ఈ సినిమాలో. మన నందమూరి ఫ్యాన్స్కి ఏ సినిమా కావాలనేది ఏ విధంగా ఉండాలని ఆ విధంగా బోయపాటి గారు తీశారు. అందరికీ నచ్చుతుంది కూడా. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారు. అది బాగుంది అంటారు. సూపర్ అని. ఇంకా బోయపాటి గారి గురించి అడగొద్దు. బాలయ్య గారి సినిమా మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్. తమన్ గారికి సౌండ్ తగ్గించారన్న లోపల పొరపాటు అయిపోయింది. ఆ స్పీకర్లు పోతాయని సౌండ్ ముందే కంట్రోల్ చేసుకున్నారు. ప్రతి ఒక్క బీజిఎం హైలైట్ అంట. బీజిఎం ఇంకా హైలైట్. చెవులను బొక్కలు పడిపోతాయి చెవులని. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. బోయపాటి గారు బాలకృష్ణ మళ్ళీ ఇంకొక 5 సినిమా తీయాలని మన అందుకు తరపున మీకు కోరుకుంటున్నాం. మాట్లాడాలి తమన్ గారు. మనం ఎప్పుడైనా తమన్ గారిని డప్పులు కొట్టడం, మ్యూజిక్లో బాగా కొట్టాడు, బీజిఎం కొట్టాడు అని లేపుతాం కదా. ఫైట్ సీన్లలో లేకపోతే దేవుడు దిగినప్పుడు ఇలాంటి సీన్లలో లేపుతాం కదా. ఈ ఎమోషనల్ సీన్లో కొట్టాడన్నా చెప్తున్నా, నిజంగా రక్తం కారుతాయేమో కంట్లోంచి అనిపించింది. ఆ బీజిఎం అంతలా కనెక్ట్ చేసింది ఆ ఎమోషనల్ సీన్. చాలా థియేటర్లకి ఇన్సూరెన్స్ లేదు. బోయపాటి తమన్ గారి మ్యూజిక్కి గోడలు ఎక్కడ పగిలిపోతాయని చెప్పి సినిమాని పోస్ట్ పోన్ చేశారు. సో బాలయ్య గారు హామీ ఇచ్చారు, గోడలు పగిలిపోతే నాది బాధ్యత అని చెప్పడం వల్ల మళ్ళీ 12ని తీసుకొచ్చారు. సో డైరెక్టర్గా బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ ఇరగ తీశాడని చెప్పాలన్నమాట. ఎక్కడ తగ్గలేదన్నమాట.
అక్షయ్ ఫుడ్ ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా లాడి ఫోన్. మాస్టర్ రాజుకి పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడో, ఢీ కొట్టేది ఎవడో. హిస్టరీ రిపీట్. నీకు ఒక చిన్న పెట్టగదో చెప్తా విను. ఒక రైలు పట్టాల నుంచి పరిగెడుతున్నాడు, ఎదురుగా ట్రైన్ వస్తుంది, పరిగెడుతున్నాడు, ట్రైన్ గుద్దెళ్ళిపోయింది. ఇదే కథను మళ్ళీ రివర్స్ చేసి చెప్తా విను. ఒకడు పట్టాలపై నుంచి ట్రైన్ వస్తుంది, ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు, ట్రైన్ గుద్దెళ్ళిపోయింది. ఇందులో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే బాలయ్య. ఒకడు బాలయ్యకి ఎదురొచ్చిన వాడికే రిస్కో, బాలయ్య ఒకడికి ఎదురైన వాడికే రిస్కో, తొక్కి పడేస్తాడు. జై బాలయ్య. అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే, అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. సింహాతో పేరు పెట్టుకున్న సినిమా అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. నరసింహనాయుడు వెరీ గుడ్. ఒక డైలాగ్ చెప్తాడు, బాలయ్య బాబు ఒక డైలాగ్ చెప్తాడు. కులం పేరు చెప్పి విడదీయాలని నుంచి వస్తున్నావా? అయితే విను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణ్ణి, ఐశ్వర్యంలో వైష్ణుని, మంచికి మాలని, మంచికి ఎదిరిస్తే ఇది తిరిగే మాతికిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసరిని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుని, ఆపదలో ఆదుకున్న యలమని, వ్యక్తిత్వంలో అమ్మని, పౌరుషంలో రెడ్డిని, బుధబలంలో కాపుని, అన్ని కులాలను ఆదరించే మీ హిందూపురం ఎమ్మెల్యేని అని బాలయ్య బాబు ఆ రోజు చెప్తారు ఒక్కమాగాడిలో. ఎన్నాళ్ళు ఈ కుల రాజకీయాలు, జనం విసుకుపోయి ఉన్నారు. ఒక్కసారి గడప దాడి బయటకు వస్తే కేకేస్తే ఆ కేకకే మీరు తుఫాన్ అయిపోతారు. అది బాలయ్య బాబు డైలాగులు. కొండల మధ్య ఫ్యామిలీతో కూడా మంచిగా సినిమాకి వెళ్ళి హ్యాపీగా పిల్లలతో కూడా ఎంజాయ్ చేసి సినిమా చూడొచ్చు. అంతా మాధురి ఉంది. జై బాలయ్య వెళ్ళారు అంటే చాలా మిరాకిల్ అసలు స్టోరీ. ఇందులో ఫైట్స్ మాత్రం అయితే ఒక మిరాకిల్. అసలు త్రిశూలం ఫైట్ మాత్రం అయితే ఒక బ్లడ్ పడుద్ది, ఒక్కొక్కరు నరుకుతుంటే అసలు ఆ ఫైట్స్ వేరు. కానీ ఇక్కడ ఇలా ఉన్న ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో మాత్రం ఒక రోబోట్తో ఉన్న ఫైట్ మాత్రం ఒక మిరాకిల్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాత్రం దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. చూసిన వాళ్ళు మాత్రం అయితే ఈ సినిమా అసలు దేవుని మాత్రం 100% నమ్ముతారు. ఇది సనాతన ధర్మం గురించి ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాత్రమే సినిమా చూడాలి. ఇది ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రాలేదు. అఖండ 3 కూడా ఉంటుంది. మీరు అఖండ 3 కూడా చూడండి. బాలయ్య గారు మీ యాక్టింగ్, మీ ఎనర్జీ, మీ యొక్క అసలు బోయపాడే సీన్ గారు మీరు ఏంటండి, ఈ స్టోరీ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి, మీరు ఈసారి సినిమా అవతార్ మించి కలెక్షన్ కూడా వస్తుందండి. చెప్తున్నా కదా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్ మాత్రం రండి, మీ కిడ్స్కి మాత్రం ఈ సినిమా చూపించండి. దేవుడు అంటే ఏందో చూపిస్తారు. శివుడు మాత్రం తాండవం చేపించారు. ఒక కైలాసంలో ఉన్న తాండవం. ఆల్రెడీ మన కైలాసంని కాళేశ్వరం చూస్తుంటారు. ఆ టైంలో లాస్ట్ ఫైట్ మాత్రం అయితే ఒక మిరాకిల్ ఉంటుంది. త్రిశూలం పెట్టి ఇలా కాలుస్తుంటే మాత్రం ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎగిరి పడుతుంటే ఆ మిరాకిల్ అసలు ఆ సీను. ఈ సినిమా కూడా నేను చెప్పదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు వచ్చేసి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఏ విధంగా ఉంటాయా గెటప్ అనేది, ఆ సినిమాలలో గెటప్లు వేసుకుంటూ నేను ఉండేటోని అనమాట. ఏ సినిమా వచ్చే గెటప్ అనేది గెటప్ ఉండాలి, వేయాల్సిందే ఖచ్చితంగా. ఏ సినిమా వచ్చినా వాడుగా. ఇప్పుడు అఖండ 2 తాండవం కడప జిల్లాలో అక్కడంతా మొత్తం అంతా నేను ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అంటారు నన్ను. ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అంటారు నన్ను. కానీ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కొందరికి పరిచయం కావాలనే ఉద్దేశంతో అదే పనిగా ఇక్కడికి వచ్చి నేను సినిమా చూసి గెటప్ వేసి 10 మందిని గుర్తింపు తెచ్చుకునే దానికోసం నేను వచ్చినాను అనమాట.